చికెన్ ములక్కాడ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. పొయ్యి మీద బాగానే పెట్టుకున్నాము, ఆయిల్ వేసాము, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, వేయించుకుంటాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయి కనుక చికెన్ వేసేసుకుందాం. ఉప్పు, 2 చెంచాల కారం, 1/2 స్పూన్ పసుపు, కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుందాం. చికెన్ ఉడకాలి కదా. మూత పెట్టేసుకుందాం. కొద్దిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ముందుగా వేసుకున్నామనుకో చికెన్ ముక్క విడిపోతుంది. అందుచేత మధ్యలో వేసుకోవాలి సగం ఉడికిన తర్వాత. ఇప్పుడు ఈ చికెన్లో ములక్కాడలు వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి, టమాటా, 4 కిలో వంకాయ చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, పెరుగు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేసుకుందాం. కూర అయిపోయింది కనుక మసాలా వేసేసుకుందాం. మసాలా వేసాక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎంతో రుచిగా ఉండే ములక్కాడ చికెను రెడీ. ఇది టిఫిన్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా ఉందో రుచి చూసి నా కామెంట్స్ పెట్టండి. మర్చిపోకండి ఫ్రెండ్స్.